ఎవరు కూడా మిమ్మల్ని క్షీణపరకంగా కానీ తీసివేసవేయడం కానీ కేవలం అభివృద్ధి ఏ విధంగా చేసినామనే మాట చెప్పినామే తప్ప మీలాగా ఇష్టానుసారంగా జీతగాడు పులివాడు వారాలబ్బాయి అనే దుస్సంప్రదాయాన్ని మేము పాటించలేదు. ముఖ్యంగా చెప్తున్నాను, బుజ్జి రాజేష్ వాళ్ళ కుటుంబంలో ఒక అబ్బాయి, అతను వాళ్ళ ఫాదర్ కానీ ఆయన కానీ నేను కూడా కానీ దాదాపుగా 48 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ కుటుంబంలో ఉన్నాను. అయితే నేను కూలివాడినే. మీ దగ్గర ఈసా గారు అన్నీ చేసినారు పనులు, ఆయన కూడా ఒక కూలివాడేనా? ఇది పద్ధతి కాదు. అతడు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ని విధాలలో బాగున్నాడు. ఏం వేరే విధంగా మీలాగా మీ దగ్గర ఉన్నట్టు కొందరులాగా లోపల పనులు చేసే పద్ధతి అతని అబ్బాయి దగ్గర లేదు, బుజ్జి దగ్గర. తర్వాత మీరు మా పిల్లలను అంటే ఫయాజ్ని కానీ ఫిరోజ్ని కానీ వారాల అబ్బాయి అంటారు. అసలు మీకు సిగ్గు అనేది ఉందా? రాజకీయం అనేది మీకు తెలుసా? తండ్రి ఒక ఉన్నత పదవులు ఉన్నప్పుడు ఆయన స్పాట్లో నంద్యాల టౌన్లో లేకపోయి నియోజకవర్గంలో లేనప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పనులు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడైతే ఎక్కడ సమస్య ఉండగానే వెంటనే వాళ్ళకు తెలియజేస్తే వెంటనే ఆ ప్రాంతానికి పోయి ఆ సమస్యను తీర్చే శక్తి సామర్థ్యాలు కలిగిన పిల్లలు ఇద్దరు. అది కూడా మీకు సిగ్గులేదా? మీరు ఎప్పుడో మిమ్మల్ని ఏదో సండే ఎమ్మెల్యే మేమల్లే సండే ఎమ్మెల్యే ఇప్పుడే దాదాపుగా మీరు 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళే మా సండే ఎమ్మెల్యే సండే వస్తాడు, సోమవారం వస్తాడు అన్నారు. అది మేము చెప్పినాం, మీ వాళ్ళు అన్నారు కాబట్టి మీరు సండే ఎమ్మెల్యే అనుకున్నాం. కాబట్టి ఈరోజు కూడా మీరు సండే మండే వస్తున్నారు, మండే రాత్రి పోతున్నారు. సిగ్గు లేదా మీకు చెప్పడానికి పిల్లల గురించి? ఇంత నీతి నిజాతిగా పనిచేసే మా నసీం కుటుంబంలో మీరు మాట్లాడతారా? మీకు అర్హత ఉందే? అదేవిధంగా మీరు ఏదో చిన్నది ఒకటి పట్టుకున్నారు, మెడికల్ కాలేజ్ రావడానికి కారణం ఎవరు? మెడికల్ కాలేజ్ ఈజీగా వస్తుందా? 1985లో మరి ఫరూక్ గారు మినిస్టర్ అయిన తర్వాత జనరల్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చేశారు? 100 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రి, 150 పడకల ఆసుపత్రి 200కు, 200 నుంచి 250. తర్వాత మొన్న 18-19లో ఆయన మినిస్టర్ అయిన తర్వాత 350-400 పడకలు చేసినందుకే మెడికల్ కాలేజ్ అనేది ఇస్తారనేది కూడా మీకు తెలుసా? అది కూడా మెడికల్ కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినదే, మీరు ఇచ్చినది కాదు. దాని డబ్బు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దానికి కూడా మీ ముఖ్యమంత్రి గారు డబ్బులు వాడుకొని సగం పద్ధతిలోనే వదిలిపెట్టారు. అది మళ్ళీ మేము మా ఫరూక్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తూ పోతున్నారు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేశాం. మీ వాళ్ళు అంటారు 100 కోట్లు చేశామని. మున్సిపల్ నిధులు ఖర్చు పెడితే అది మీరు సొంతం ఖర్చు పెట్టినట్ట, మీరు గవర్నమెంట్ తెచ్చినట్ట. మా ఫరూక్ గారు అది కాదు, మున్సిపల్ నిధులతో మేమేం మాట్లాడలేదు. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఆర్థిక వనరులు, వాళ్ళకి వచ్చే ఆదాయాలతో పనులు చేసుకుంటారు తప్ప, ఆ కౌన్సిలర్ నిర్ణయించుకునే పద్ధతిలో ఆ పనులు చేసుకుంటారు తప్ప మేముగా చేసేది. కానీ మా ఫరూక్ గారు గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ రోజు బ్రిటన్ నుంచి మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన దాదాపు 110 కోట్లు తీసుకురావడం కూడా జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి బాలాజీ కాంప్లెక్స్ ఎంత హీన స్థితిలో ఉన్నదంటే అంత ఘోరంగా ఉన్నది. ప్రతి సందుకు రోడ్లు వేశాం. బీసీ కాలనీ, దేవనగర్ దాదాపు 72 రోడ్లు ఉన్నాయి. ఒక్కటి కూడా ఆనాడు ఉన్నటువంటి మీరు అక్కడ ఒక చైర్మన్ కూడా ఉన్నారు, రాములు ఎవరో ఆయన ఉన్నారు. ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలేదు మీ పార్టీలో. కానీ ఆ రోజు కౌన్సిలర్ గా మా వెంకట సుబ్బయ్య, మన కాకాని గోపాల్ ఉన్నప్పుడు, ఫరూక్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు 72 రోడ్లు వేయడం కూడా జరిగింది అనేది మీ కళ్ళకు కనపడుతుందా లేదా అని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను.